గల దైవజనులు నిరీక్షణ థియాలజీ బైబిల్ కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ తిమోతి కల్పర్తి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి మా సోదరులు, అలాగే దేవుని పరిచర్యలు ఈ పరిసర ప్రాంతాల్లో దేవునికి మహిమకరంగా ఈ సునాద సువార్త ప్రార్థనా మందిరాన్ని దేవుడు స్థాపింపజేసి ఇటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క రక్షణ వార్తను ప్రకటించేటువంటి ఒక యోధులుగా ఈ ప్రాంతంలో నిలబెట్టినటువంటి దైవజనులు యేసుపాదయ్య గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకి, వారి స్థానిక సంఘ సభ్యులకి, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి అందరూ ఒకసారి గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మీరు అందరూ ఉపవాసుకోవడానికి వచ్చినట్టుగా కూర్చున్నారు. సల్లో కొద్దిగా ఇదే కార్యక్రమం ఇది ప్రభు అంటే కొంతమంది ఏమో మూతులకి కట్టేశారు కదా, కనబడట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఆ చివరి వరకు, అలాగే ఇటున్న చివరి వరకు, అలాగే ఇటున్న వారు కూడా ఖచ్చితంగా మీ ప్రక్క వారికి హ్యాపీ క్రిస్మస్ అని సంతోషంగా కొద్దిగా స్మైల్ ఇస్తూ చెబుదాం. కొద్దిగా నవ్వుదాం. నవ్వండి, కొద్దిగా పళ్ళు బయట పెట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని నామని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామని మహిమ, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహిమపరు. పండగంతా ఈ 3 సందుల్లో కనపడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. నేను ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పను, కానీ ఒక్క మాట మీ ముందుంచి నేను ముగించి వేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అలాగే కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిసర ప్రాంతాన్ని మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించు ప్రభా. ఈ ప్రాంతంలో మీ దాసులు ప్రభా యేసుపాల్ గారిని, అలాగే వారి కుటుంబాన్ని నిలబెట్టుకుని మీరు జరిగిస్తున్న గంభీరమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకుని క్రమముగా మర్యాదగా నడిపించారు. కొద్ది నిమిషాలు మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉండగా నాతో, మాతో, మా అందరితో, మరి ముఖ్యంగా యంత్రము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి సమకూర్చబడ్డ విధానం, ఇక్కడికి తీసుకుని రాబడ్డ విధానాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఆయన పరమను వీడి భూలోకానికి అడుగు పెట్టినటువంటి శుభ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ లోకములో ఎలా జీవించాడు, ఆయన ఎలా మన కొరకు మరణించాడు, ఆయన మరలా ఎలా మన కొరకు తిరిగి లేచాడు అనేటువంటి జనన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరచడానికే ఈరోజు ఇక్కడ మనందరము కూడా చేర్చబడి ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ ఒక్క చోట క్రిస్మస్ సంబరం జరగటం కాదు కానీ, క్రిస్మస్ సందడి ఇక్కడ ఒక్క చోటే కాదు కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జాతి భేదాలు లేకుండా ప్రపంచమంతా రోజులు తరబడి, నెలలు తరబడి జరిపించుకుంటున్నటువంటి పండుగ ఏదైనా ఉందా అంటే అది ఒక యేసు ప్రభు యొక్క జన్మ దినమే. చప్పట్లు కొడుతూ దేవునామాని మహిమపరుద్దాం. ఈ పండుగ ఇన్ని నెలలు తరబడి, రోజులు తరబడి జరిపించుకుంటున్నట్లుగా ఏ మతములో గాని, ఏ వ్యక్తిని గాని, ఎలాంటి మహాత్ములైనా, ఎలాంటి ఆజానుభావులైనా, ఎలాంటి చక్రవర్తులైనా, ఇంకా చెప్పాలి అంటే ఎలాంటి వీరులైనా, శూరులైనా
ఇటువంటి జన్మదినాన్ని ఇన్ని రోజులు జరిపించుకున్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. గాని మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమే రోజులు తరబడి జరుపుకుంటున్నటువంటి గొప్ప జన్మ దినము. అంటే దీనికి ఉన్నటువంటి ఒకే ఒక అర్థం ఏమిటంటే, ఒక నెల రోజులు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్న, ఒక నెల రోజుల పాటు ఆయనను గురించి వర్ణించిన, వివరించిన సరిపోనటువంటి నామం మన యేసయ్య నామం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. సరే, మంచిది. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మనం గమనించుకుంటూ ఈ క్రిస్మస్ పండుగను మరొక భాషలో ఒక దైవ సేవకుడు, ఒక ప్రొఫెసర్ ఇలా అన్నాడు, క్రిస్మస్ పండుగ అంటే కాంతుల పండుగ లేదా వెలుగుల పండుగ. ఎందుకని? అందుకనే కదా ప్రతి ఇంటి మీద ఒక స్టార్ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఎంత చిన్న ఏరియాలో కూడా ఎంత లైటింగ్ పెట్టి ఆయన నామాన్ని గణపరుస్తున్నామంటే ఇది నిజంగా క్రిస్మస్ ఏమై ఉందంటే వెలుగుల పండుగ. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. సరే, మంచిది. నేను ఎక్కువసేపు వాక్యాన్ని ఉంచాలని ఆశపడటం లేదు, కానీ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త యేసు ప్రభు వారు పుట్టక ముందే 700 సంవత్సరాలకు ముందుగానే రానయ్యున్నటువంటి రారాజును గురించి, రానయ్యున్నటువంటి యేసయ్యను గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ వాక్యములోనికి వెళ్లే ముందుగా యేసు ప్రభువుని గురించి మనం గమనించినట్లయితే ఆయన ప్రవచన పురుషుడు. ఎందుకని? ప్రవచనాత్మకంగా పుట్టినటువంటి వ్యక్తులు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా అని అంటే ముందుగా 700 సంవత్సరాలకు క్రితమే ఒక ఆయన భూలోకాన్ని ఏలటానికి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంచుకోవడానికి ఏలేవాడు ఒక ఆయన రాబోతున్నాడు అని యేసును గురించి చెప్పబడినట్లుగా ప్రవచనం మరి ఎవరిని గురించి కూడా చెప్పబడలేదు. అందుకనే యేసు ప్రభు ఏమై ఉన్నాడు అంటే ప్రవచన పురుషుడు. యేసు ప్రభుని గురించి కూడా భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తూ ఉన్నాడు? ఇదిగో 9వ వచనం చదవండి. 6వ వచనాన్ని చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కొద్ది గట్టి కొట్టండి, చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు ప్రభువుని గురించి ఒక శిశువు మేరీ కన్య గర్భమందు ఉద్భవించబోతున్నాడు అన్న సంగతి తెలియజేయడానికి ముందుగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, చీకటిలో నడుచు జనులు ఆయన వెలుగును చూచుచున్నారు అనేటువంటి మాట యెషయా భక్తుడు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క అధ్యాయములో ఏ ప్రాంత ప్రజల మీద ఆయన వెలుగుబడింది, ఏ ప్రాంత ప్రజల మీద ఆయన ప్రకాశించాడు, ఆ ప్రాంత ప్రజల మీదే ప్రకాశించడానికి గల కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారి గురించి ఆయన ప్రవచిస్తూ అంటున్నాడు కదా, ఇదిగో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు, మరణ ఛాయలు కలిగిన వారు రక్షించబడబోతూ ఉన్నారు అని చెప్పి యేసు ప్రభువుని గురించి అంట ఓ చక్కటి ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. వాస్తవానికి యెరూషలేము చుట్టూతా అనేక ప్రాంతాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక్క ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే చీకటిలో ఉన్నారు, ఒక్క ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే శపించబడుతూ ఉన్నారు, ఒక్క ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే శోధించబడుతూ ఉన్నారు, ఒక్క ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే మరణ ఛాయల్లో వారు బ్రతుకుతూ ఉన్నారు. వారికి ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, క్షేమం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అయితే ఆ ప్రాంతాన్ని గూర్చి యెషయా ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, ఇదిగో
చీకటిలో నడుచు జనులారా, మరణ ఛాయలలో సంచరించు ప్రజానికమా, శోధించబడుతూ బాధించబడుతూ వేదన పొందుతూ మరణకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి జనాంగమా, ఇదిగో ఏలయనగా మీకు ఒక శిశువు జన్మించబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన వెలుగు మీ మీద ప్రకాశించబడబోతా ఉన్నది. మరణ ఛాయల్లో ఉన్న వారికి జీవాన్ని ప్రసాదించడానికి, ఇంకా చెప్పాలి అంటే ఆయన స్వస్థతను కలుగు చేయడానికి ఒక శిశువు ఇదిగో బెత్లెహేములో పుట్టబోతూ ఉన్నాడు. అది ఆ ప్రాంత ప్రజలను ధైర్యపరచడానికంట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా ఆ ప్రాంతంలో ఎందుకు అసలు చీకటి వచ్చింది, ఆ ప్రాంత ప్రజలు ఎందుకు మరణ ఛాయల్లో ఉన్నారు, ఆ ప్రాంత ప్రజలే ఎందుకు వృద్ధి లేక, ఆ ప్రాంత ప్రజలే ఎందుకు క్షేమము లేక, ఆ ప్రాంత ప్రజలే ఎందుకు అవమానించబడుతూ ఆ శాపగ్రస్తమైన పరిస్థితుల గుండా నడిపించబడుతూ ఉన్నారు. అలాంటి వారి కొరకే యేసు ప్రభు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేది మనం కొంచెం గమనించినట్లయితే ఈ ప్రాంతాన్ని గురించినటువంటి ఒక క్లుప్త చిన్న చరిత్ర ఉంటుంది. చూడండి, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన, అక్కడ ఒక గలిలయ అనే మాట దగ్గర నుండి చెప్పండి. ఇప్పుడు ఆ మాటలన్నీ కాకుండా గలిలయ దేశమును నఫ్తాలి దేశమందును పట్టుకొని అచ్చట ఉన్నవారిని అషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక రోజు గలిలయ, సమరయ, యోదయ, బెత్లెహేం, నజరేత్ ఇవన్నీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలు. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలు ఏంటంటే ఒకసారి చెప్పండి. బెత్లెహేము, నజరేతు, యోదయ, సమరయ, గలిలయ ఇవన్నీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రదేశాలు. అయితే అక్కడ ఎవరు నివసిస్తున్నారు అంటే దైవ జనాంగం, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, దేవుని యొక్క నామాన్ని ఆరాధించేటువంటి భక్తులు ఆ దేశములో, అదే ఇజ్రాయేల్ ఇప్పుడు పిలుచుకుంటున్నట్లుగా ఆ దేశములో ఆనాడు షోమ్రోన్ అనేటువంటి పట్టణంగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతములో దేవుని పిల్లలు నివాసం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలు నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం మీదకి అనగా ఇంచుమించు 8 దేశాల మీదకి అషూరు అనేటువంటి ఒక రాజు దండెత్తి వచ్చి, అషూరు నుంచి వచ్చినటువంటి ఒక రాజు వారి మీదకి దండెత్తుకుని వచ్చి దేవుని ప్రజలతో యుద్ధాన్ని చేసి, ఎవరితోనంట అందరూ చెప్పాలి, దేవుని ప్రజలతో యుద్ధాన్ని చేసి ఆ ప్రాంతంలో దేవుని ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో నుండి అందరినీ కూడా చెరపట్టుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడంటే అషూరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అషూరు ప్రాంతానికి అషూరు రాజు వచ్చి ఎవరిని తీసుకుని వెళ్ళిపోయాడంటే ఆరాధించేవారిని, స్తుతించేవారిని, బలులర్పించేవారిని, యాజక బృందాన్ని, దేవుని యొక్క నామ పేరట నిలవబడినటువంటి వ్యక్తులని అందరినీ చెరపట్టుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే అషూరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని ప్రజలు నివసిస్తున్న ప్రాంతం అంతా ఎట్లా ఉందంటే ఇదిగో బలవంతులు, ధనవంతులు, యవనస్తులు అంతా కూడా యుద్ధ వీరులు, యుద్ధశూరులు అందరినీ కూడా పనికొచ్చే వారందరినీ తీసుకుని అషూరు రాజు ఏం చేశాడంటే వారి ప్రాంతానికి తోడుకుని వెళ్ళిపోయాడు. ఇంకెవరున్నారయ్యా ప్రాంతంలో అంటే గుడ్డోళ్ళు, గూనోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు, నడవలేనోళ్ళు, ఏడవలేనోళ్ళు అందరూ కూడా మిగిల్చి మిగతా బలవంతులందరినీ కూడా అషూరు రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఈ ప్రాంతాన్ని గమనించినట్లయితే
దేవుని బలమైన జనాంగం అంతా చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతం ఖాళీగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇదిగో నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ ప్రాంతంలో జనం లేరు, ఈ ప్రాంతంలో స్తుతులు లేవు, ఈ ప్రాంతంలో ఆరాధన లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఉండేసరికి జాగ్రత్తగా వినాలి. మరలా అదే అష్షూరు రాజు ఏం చేశాడంటే ఒక ఎనిమిది జాతుల వారిని, 5 దేవతా విగ్రహాలకు సంబంధించిన వారిని తీసుకుని ఎక్కడికి వచ్చాడంటే మరలా గలిలయ ప్రాంతంలోనికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, చూడండి అదే మాట. అది కూడా చదవండి ఒకసారి. అది కూడా ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24 నుంచి 29. అష్షూరు రాజు బబులోను అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. తలలు పైకెత్తండి, గట్టిగా దేవునికి 2 చేతులు తీ స్తోత్రాలు చెబుదాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ప్రజలందరినీ తీసుకుని అష్షూరు రాజు బలవంతులను, ఆరాధికులను, ఇంకా చెప్పాలి అంటే ఇదిగో బలులర్పించే వారిని, యవనస్తుల్ని అందరిని తీసుకుని అష్షూరు ప్రాంతానికి వెళ్ళిపోయాడో, మరలా ప్రాంతం ఖాళీగా ఉండేసరికంట అదే అష్షూరు రాజు కొంతమంది విగ్రహారాధికులను తీసుకుని వచ్చి ఆ ప్రాంతములో సమకూర్చాడు. ఆ ప్రాంతంలో సమకూర్చి వెంటనే కొంతకాలం పాటు ఆ ప్రాంతం అంతా ఎవరు నివసిస్తున్నారంటే అన్యజనులు నివాసము చేస్తా ఉన్నారు. దేవునికి విరోధులు నివాసం చేస్తూ ఉన్నారు. దేవునికి విరోధంగా పనిచేసేటువంటి చీకటి శక్తులు, దేవునికి విరోధంగా పనిచేసేటువంటి దురాత్మ శక్తులు, దేవునికి విరోధంగా పనిచేసేటువంటి ఆరాధన చేసేవారు ఆ ప్రాంతంలో నివాసం చేసేసరికంట అప్పుడు వరకు ఆ ప్రాంతంలో ఏముండేయంటే యెహోవాకు కట్టిన బలిపీఠాలు ఉండేవి. అప్పటి వరకు బలులర్పించేవారు ఉండేవారు. అప్పటి వరకు దేవుని ఆరాధించేవారు ఉండేవారు. అప్పటి వరకు దేవుని స్తుతించేవారు ఉండేవారు. అప్పటి వరకు దేవుని నామాన్ని గణపరిచేవారు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ఏమైపోయిందంటే విగ్రహాలతో నింపబడింది, శాపంతో నింపబడింది, చీకటితో నింపబడింది. ఇంకా అంత మాత్రమే కాదు, యెహోవా ఆత్మ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసరికి చీకటి శక్తులు ఆ ప్రాంతంలోనికి వచ్చేస్తున్నాయి. యెహోవా ఆశీర్వాదం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసేసరికి దేవుని యొక్క సాతాను సంబంధమైన శాపం ఆ ప్రాంతంలోనికి వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఆశీర్వదించబడిన జనాంగం వారు, ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు నెమ్మది పొందిన జనాంగం, ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు వృద్ధి క్షేమము కలిగినటువంటి జనాంగం ఎప్పుడైతే అష్షూరు రాజు అందరినీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ అన్య జనాంగాన్ని ఉంచాడో ఆ ప్రాంతం ఇక శపించబడిపోయింది. ఆ ప్రాంతం ఇక చీకటిలో నడవటం మొదలు పెట్టింది. ఆ ప్రాంతం ఇంకా భయంకరమైనటువంటి శ్రమలకు పాలైపోవటం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనంట చాలా మంది కృంగిపోతూ ఉన్నారు, చాలా మంది కుమిలిపోతూ ఉన్నారు, చాలా మంది నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది ఇదిగో ఇప్పుడు చనిపోతావా అని చెప్పేసి చాలా మంది వారు బ్రతుకుని వెళ్ళగొక్కుంటా ఉంటుంటేనంత వారి కన్నీటిని చూసిన దేవుడు, వారి ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ స్థలాన్ని మరిచిపోయినటువంటి దేవుడు ఖచ్చితంగా ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఎవరైతే దరిద్రతను అనుభవిస్తూ ఉన్నారు, ఎవరైతే మరణ ఛాయల్లో బంధించబడి ఉన్నారు, వారందరి కొరకంట పరలోకాన్ని విడిచినటువంటి దేవుడు మేరీ కన్య గర్భాన లోక రక్షకుడుగా ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు వారు దిగి వచ్చాడు. చప్పుడు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎందుకు యేసు ప్రభు వారు దిగి వచ్చాడు? ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసు. ఏమండి, ఆయన పాపులను రక్షించడానికండి, ఏమండి ఆయన సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికండి, ఏమండి ఆయన సర్వ మానవాళిని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికండి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే.
ఈ రాత్రి బైబిల్ గ్రంథములో నుండి నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చీకటిలో నడుచు వారి మీద వెలుగును ప్రకాశింప చేయటానికి ఆ పరలోకపు రాజు ఈ భూలోకానికి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆనాడు గలిలయ ప్రాంతంలో ఏ విధంగా అయితే చీకటి ఉందో, ఆనాడు గలిలయ ప్రాంతంలో ఏ విధంగా అయితే శాపం ఉందో, ఆనాడు గలిలయ ప్రాంతంలో ఏ విధంగా అయితే మరణ ఛాయలలో వారు నివసించారో, ఈ రోజు కూడా అనేక కుటుంబాలు, అనేక మంది జనాంగం ఎక్కడ ఉన్నారయ్యా అంటే వారు చీకటిలోనే ఉన్నారు. చీకటి అనగా అర్థం ఏమిటంటే పాపము, చీకటి అనగా అర్థం ఏమిటంటే శాపము, చీకటి అనగా అర్థం ఏమిటంటే కృంగిన పరిస్థితి, చీకటి అనగా అర్థం ఏమిటంటే నశించిపోతున్నటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏమండి ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతో మందిరానికి వస్తా ఉన్నాం, కానీ మా జీవితాల్లో దరిద్రత పోవటం లేదు, శాపం పోవటం లేదు, చీకటి పోవటం లేదు, పరిస్థితులు తారుమారు అవటం లేదు, ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి అండి అనేవారు చాలా మంది లోకంలో ఉంటూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే ఈ రాత్రి చీకటిలో నివసిస్తూ ఉన్నారో, మరణ ఛాయలలో నివసిస్తూ ఉన్నారు, ఎవరైతే వృద్ధి లేక క్షేమం లేక జీవిస్తూ ఉన్నారో, గలిలయలో అడుగు పెట్టి వెలుగుగా ఉన్న దేవుడే ఈ రాత్రి నీ గుండెల్లోనికి రాబోతూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి నీ చీకటి కుటుంబాన్ని, ఈ రాత్రి నీ చీకటి బ్రతుకును, ఈ రాత్రి నీ చీకటి పరిస్థితులను, ఈ రాత్రి శాపకరమైనటువంటి నీ స్థితిగతులన్నిటినీ కూడా మార్చివేయటానికి 2020 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రాజు ఏ ఇంట్లో అయితే ఉంటాడో, ఈ యేసయ్య ఏ దేశంలో అయితే ఉంటాడో, గలిలయలో అడుగుపెట్టిన దేవుడు ఏ గుండెల్లో అయితే ఉంటాడు, ఆ దేశం, ఆ కుటుంబం, ఆ వ్యక్తులు అద్భుతమైనటువంటి వృద్ధిలోనికి, క్షేమములోనికి దేవుడు వారిని నడిపిస్తాడు. ఒకానొక రోజు ఎలిజబెత్ రాణి ఆమె చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి ఒక రాణి. ఈ రాణి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి పక్క దేశపు రాజులందరూ ఒకసారి వారి ఇంటి దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగా వినాలి. పక్క దేశపు రాజులందరూ వారి ఇంటి దగ్గరికి వచ్చి ఒకే ఒకసారి ఆమె హాల్లో కూర్చుంది. ఆమె పైనుంచి రావాల్సి వస్తే ఆ హాల్లో ఉన్నటువంటి కొన్ని సూక్తులు వారు చదువుతూ ఉన్నారు, కొన్ని ఫోటోలు వారు చూస్తూ ఉన్నారు, కొన్ని పెయింటింగ్స్ వారు పరీక్షిస్తూ ఉన్నారు. ఇలా పరీక్షిస్తూ ఉండగా ఒక గోడ మీద ప్రపంచ దేశాలను ఏలినటువంటి రాజులు, ఏలినటువంటి రాజులు ఫోటోలు ఆ హాల్లో వరుసగా పెట్టబడి ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే అలా పెట్టబడి ఉన్నాయో, వీరు అక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళు ఆ దేశ విజయ పదవులు నడవటానికి, ఆ దేశం అద్భుతంగా రాణించడానికి, అద్భుతమైన పరిపాలన ఎలా విజయాన్ని సాధిస్తుందో కనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు. వెంటనే ఎలిజబెత్ రాణి వారి దగ్గరికి వచ్చారు. అందరూ లేచి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, ఇదిగో అమ్మ ఈ ఫోటోలన్నీ ఎవరి అమ్మానంటే పలానా దేశపు రాజు, పలానా దేశపు రాజు, పలానా దేశపు రాజు, పలానా దేశపు రాజు అని అందరి గురించి చూపిస్తూ ఉంది. చూపిస్తా ఉంటే అందరి మధ్యలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో రక్తసిక్తమయ్యి కురూపిగా మార్చబడి, నిరూపిగా మార్చబడి, అందవిహీనంగా ఒక ఫోటో ఆ ఫోటోల మధ్యలో ఉంది. వారు అడిగారు కదా, అమ్మ రాణి గారు, ఈ రాజులందరూ సూట్లు వేసుకున్నారు, ఈ రాజులందరూ కత్తులు పట్టుకుని ఉన్నారు, ఈ రాజులందరూ విజయాలను సాధించిన వారని మాకు అర్థమవుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి కురూపిగా, అందవిహీనంగా, బలహీనంగా ఉన్నటువంటి ఈయనెవరమ్మా, ఈయన ఫోటో ఇక్కడ పెట్టామంటే ఆ ఎలిజబెత్ రాణి ఒక మాట చెబుతుంది, మా దేశాన్ని పరిపాలించే రాజు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదాం. ఎవరంట? ఇదిగో వారితో చెబుతున్నటువంటి మాట, ఈ రోజు మా దేశ విజయ పదములో నడవటానికి, మా దేశం దీవించబడటానికి,
మా దేశం ఆశీర్వదించబడటానికి, మా దేశం హెచ్చించబడటానికి, మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒకే ఒక కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఆ దేశాన్ని పరిపాలించిన యేసు రాజే, ఆ గలిలయ ప్రాంతములో చీకటిలో నడుచు జనుల మీద వెలుగుగా ప్రకాశించినటువంటి యేసయ్యే ఈ రాత్రి నీ మీద ప్రకాశిస్తే ఖచ్చితంగా నీ కుటుంబంలో గొప్ప వెలుగుని రాత్రి నీవు చూడగలవు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం. చూడండి, అది మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించను. నా వైపు చూడాలి, ఇక అందరూ నా వైపు చూడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరేంటంటే అసలు ఏదో పెట్టుబడి పెట్టినోళ్ళలాగా చూస్తున్నారు నా వెంక. అసలు కొద్దిగా నవ్వండి, పక్కనోళ్ళకి ఒకసారి పక్కన వాళ్ళకి చేయకండి ఉండి. అసలు సీరియస్గా అట్ట చూస్తుంటే ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా, నన్ను ఏదో చేసేటట్టుగా ఉన్నట్టుగా చూస్తున్నారు మీరు నా వెంక. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. పక్కన వాళ్ళు కొద్దిగా చేయకండి ఉండి ఒకసారి. కొద్దిగా నిద్రపోయే వాళ్ళని కొద్దిగా లేపండి. కొద్దిగా మీరు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇటుళ్ళందరూ బాగానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. మొదటగా యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చింది? చీకటిలో ఉన్న జనులను వెలిగించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. శత్రు రాజ్యాలు దేవుని ప్రజలను మట్టు పెట్టాలని చూసిన వారు శాపములో, చీకటిలో, దరిద్రతలో మట్టిపోవాలని శత్రువులు చూశారు. గాని యేసు ప్రభు వారు ఒక శిశువు వలె ఆ ప్రాంతములో అడుగుపెట్టి ఆ ప్రాంతం అంతటిని వృద్ధిలోనికి, క్షేమములోనికి, వెలుగులోనికి తీసుకొచ్చే రాజుగా యేసు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షము అయ్యాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు చెప్పుకున్నాం గలిలయ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ తీసుకుని అష్షూరు తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి అనుకున్నాం. సొలొమోను కాలం వచ్చేసేసరికి, జాగ్రత్తగా వినాలి, సొలొమోను కాలం వచ్చేసేసరికి సొలొమోను దగ్గర ఎవరున్నారంటే హీరాము అనేటువంటి ఒక వ్యక్తి నమ్మకంగా పనిచేస్తా ఉంటే వెంటనే సొలొమోను హీరాము అనే వ్యక్తిని పిలిచి అంటున్నాడు కదా, హీరాము, నువ్వు ఒక పని చెయ్యి. ఆ గలిలయ ప్రాంతపు 20 పట్టణాలను నేను ఏం చేస్తున్నానంటే నీకు బహుమతిగా ఇచ్చేస్తున్నా. ఎన్ని పట్టణాలనంట? 20 పట్టణాలని. గలిలయ, సమరయ, యోదయ, బెత్లెహేం, నజరేత్, ఇటువంటి పట్టణాలన్నిటినీ నీకు 20 పట్టణాలను నేను నీకు గిఫ్ట్ గా, బహుమతిగా నేను ఇస్తున్నా. అదే నీ క్రిస్మస్ గిఫ్ట్ అన్నాడు. సరే, వెంటనే ఈ హీరామ్ ఏం చేశాడంటే, రాజుగారు నాకు 20 పట్టణాలు ఇచ్చాడా అని చెప్పేసి గుర్రం మీద వెళుతూ ఆ 20 పట్టణాలను దర్శించి వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. 20 పట్టణాలను దర్శించి వస్తూ ఉన్నప్పుడు ఇందాడు ఎవరు మిగిలారు అనుకున్నాం? ఈ ప్రాంతంలో బలవంతులు వెళ్ళిపోతే, యవనస్తులు వెళ్ళిపోతే, ఆరాధించేవారు, బలులు అర్పించేవారు అందరూ వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ప్రాంతం ఎట్లా మిగిలింది? కుంటోళ్లతో మిగిలింది. దేవునికి స్తోత్రం చెబుదాం. గుడ్డోళ్లతో మిగిలింది. కదలలేని వారితో, నడవలేని వారితో, ఏడవలేని వారితో, విట్టంచోళ్లతో ఆ ప్రాంతం మిగిలిపోయింది. వెంటనే హీరాము మరలా ప్రాంతం అంతా తిరిగి వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అక్కడ వ్రాయబడి ఉంటాం చూడండి ఖచ్చితంగా. ఆ ప్రాంతం అంతా చూసి వచ్చినటువంటి ఆ హీరాము రాజుతో ఏం చెబుతున్నాడంటే, రాజా, నా సహోదరుడా, నాకిచ్చినటువంటి ఆ పట్టణం నాకెందుకు అసలు? అది దేనితో సమానమవుతుంది? నాకెందుకు ఇచ్చినట్లు అని చెప్పేసి కబుల్ అనేటువంటి ఒక మంచి పదాన్ని అక్కడ వాడుతున్నాడు. అనగా పుట్నోట్లో ఏమనుందంటే నిష్ప్రయోజనము. అందరూ చెప్పాలి, ఏంటిదంటే అది నిష్ప్రయోజనము. అంటే ఇప్పుడు అక్కడ స్తుతించేవాళ్ళు కానీ, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కానీ, బలంగా ఉన్నవారు కానీ, యవనులు కానీ, ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు ఎవరు లేరు. పనికిరానటువంటి పరిస్థితులన్నీ ఆ పట్టణంలో ఖాళీగా ఉన్నాయి. నువ్వు నాకు అదెందుకయ్యా ఇస్తావు అని చెప్పేసానని అది కాబుల్ అనేటువంటి ఒక పదాన్ని వాడి అది నిష్ప్రయోజనమైన పట్టణము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి,
వాస్తవానికి హిరాము చాలా గుర్రం మీద ఆవేశంగా వెళ్ళాడు కానీ ఆ పట్టణంలో వాళ్ళని చూసేపాటికి నీరసం నిద్ర రెండు వచ్చేసి ఉంటాయి, ఏమనంటారు కాదంట. ఎందుకని అక్కడ ఎవరున్నారంట. ఒకసారి నేను కూడా ఒక చిన్న వాకింగ్ చేయడానికి వెళ్ళాను, ఏలూరు దగ్గర వాకింగ్ చేయడానికి వెళ్ళా. ఆ ఏలూరు దగ్గర వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, నా సహోదరుడు, ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, చింతలపూడి దగ్గర. అయితే నా సహోదరుడు ఫోన్ చేసి అంటాడు, అయ్యగారు మీరు ఖచ్చితంగా 6 గంటలకల్లా వచ్చారు, 7 గంటలకల్లా వచ్చారు, ఏం తింటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు అంటే. ఆయన మాట్లాడే మాటలకు నాకేమనిపించింది అంటే, ఇది ఎన్నిసార్లు అడుగుతున్నాడంటే అక్కడ వ్యవహారం గట్టిగానే ఉంటుందేమో అని చెప్పేసి నేను ఒక 6గురిని వేసుకుని ఒక కారులో ఆయిల్ కొట్టించుకుని కారు వేసుకుని నేరుగా వెళ్ళిపోతుందంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పాంప్లెట్ వేసాడు, పేపర్ వేసాడు, చక్కగా ఆ ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నాడు, హడావిడి చేస్తా ఉండేపాటికి నేను ఖచ్చితంగా బోలంతమంది ఉంటారేమోలే, ఇన్నిసార్లు ఎంత హడావిడి చేస్తాడంటే తీరా అక్కడికి వెళ్తే ఎవరు ఉన్నారంటే 6 ముసలమ్మలు ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఎంతమంది? 6 ముసలమ్మలు ఉన్నారు. మళ్ళీ అంటాడు స్టేజ్ వచ్చి, 6 ముసలమ్మల్లో 3 కనపడదు, 3 కనపడదు అంటున్నాడు. ఏంటంట 6 ముసలమ్మల్లో ఏమవుతుందంట, నేను ఎట్టున్నానో వాళ్ళకి 3 కనపడదు, నేనేం చెబుతున్నానో 3కి అట్టంటి వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదాం. అంటే నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అనుకున్నా, ఎంత దూరం నేను వెళ్ళొచ్చానో, ఇది అనవసరమైన నిష్ప్రయోజనము అని నేను అనుకున్నా. కానీ దేవుడు ఈ రోజు దాన్ని ఏం చేశాడంటే ప్రయోజనకరమైన పరిచర్యగా మార్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ మాట నేను చెప్పాలని మీ ముందు పడుతున్నానంటే, గలిలయ ప్రాంత పరిసర ప్రాంతాల్లోనే యేసు ప్రభు వారు పుట్టడానికి, యేసయ్య అక్కడ జన్మించడానికి, ఆ ప్రాంతాన్ని గురించి యెషయా గారు ప్రవచించడానికి గల కారణం ఏమిటంటే, ఆ ప్రాంతంలో చీకటిలో ఉన్న ప్రజల మీద ఒక వెలుగుగా యేసయ్య ప్రకాశింపబడాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవదిగా, ఆ ప్రాంతంలోనే యేసు ప్రభు వారు అడుగు పెట్టడానికి, జన్మించడానికి గల కారణం ఏమిటంటే, నిష్ప్రయోజనమైన బ్రతుకులను ప్రయోజనకరంగా మార్చడానికి. చప్పట్లు కొడతారు ఒకసారి. నిష్ప్రయోజనమైనటువంటి ప్రజలను ప్రయోజనకరంగా మార్చడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారు సరైనటువంటి స్థితిలో ఆ ప్రాంత ప్రజలు లేరు, సరైనటువంటి ఉద్యోగం చేయలేరు, సరైనటువంటి వ్యాపారం చేయలేరు, సరైనటువంటి చదువు చదవలేరు, సరైనటువంటి వ్యవసాయం చేయలేరు. ఏది చేయలేక కృంగిపోయి, కుమిలిపోయి, నీరసించిపోయి, నిబ్బరం లేకుండా మా బ్రతుకులు ఎలా తెల్లారుతాయా, ఎంత కష్టపడినా ప్రయోజనం లేదే, నిష్ప్రయోజనమే అనుకుంటున్నటువంటి ప్రజలనంట ఆ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మరలా నేను దానికి వృద్ధియు క్షేమము నేను కలగజేస్తాను. అనగా నిష్ప్రయోజనమైనటువంటి ఆ ప్రాంతాన్నంతా దేవుడు ప్రయోజనకరంగా మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత ప్రయోజనకరంగా మార్చాడో చెప్పమంటారా? యేసు ప్రభు పుట్టడం ఆ ప్రాంతాల్లోనే పుట్టాడు. యేసు ప్రభు పరిచర్య చేయటం ఆ పరిసర ప్రాంతాల్లోనే పరిచర్య చేశాడు. యేసు ప్రభువు చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే, నన్ను మీరందరూ గలిలయలోనే చూడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు ఒక ప్రాంతాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత కష్టపడినా, ఎంత పరిస్థితులన్నీ రెక్కల ముక్కలు చేసుకున్న మా ఇంట్లో ఏమి లేదంటే సరైనటువంటి ప్రయోజనము లేదండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రాత్రి ఒక మాట చెబుతాను, ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఏ వ్యక్తిగత జీవితం అయితే, ఏ సేవ అయితే, ఏ యొక్క కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ పరిస్థితి అయితే నేను ఎందుకు పనికిరాను, నిష్ప్రయోజకుణ్ణి అని అనుకుంటూ ఉన్నామో, నిన్ను ప్రయోజనకరంగా మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వేదిక మీద ఇప్పటి వరకు మాకు శాలువాలు కప్పారు, ఆ పుష్పగుచ్చాలు ఇచ్చారు, లేకపోతే వందనాలు చెప్పారు, అందరిని ఇక్కడ కూర్చోబెట్టారు. మేమేమన్నా ప్రయోజకులు అనుకుంటున్నారా?
మేమేమన్నా ప్రయోజకులు అనుకుంటున్నారా? అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు మా జీవితాల్లోనికి రాకముందు మేమందరము నిష్ప్రయోజకులమే. కానీ ఈ గ్రంథాన్ని పట్టుకుందాం, దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. ఒకసారి అందరూ బైబిల్ ఎత్తి చూపించండి వాళ్ళకి. మేము తప్పుడు నిష్ప్రయోజకులమే, కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ గ్రంథం పట్టుకునేసరికి పెద్ద చదువు, పెద్ద జ్ఞానం, పెద్ద తెలివితేటలు, పెద్ద ఆస్తి అంతస్తు ఏయో ఉన్నాయని కాదు, కేవలం ఈ గ్రంథాన్ని పట్టుకున్నందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రయోజనకరంగా మార్చాడు. యేసు ప్రభు దగ్గరికి నువ్వెంత కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెంత నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెంత నలిగిపోయిన అనుభవాల్లో ఉన్నా, నీ పరిస్థితి అంతా తారుమారైపోయి అన్ని దారులు నా జీవితంలో మూసుకుపోయినాయి, ఇంకా ఎవ్వరు కూడా నాకు సహాయం చేసేవారు లేరు అనుకున్న తరుణములో ఆయన నీ ఇంటిలో ఈ రోజు అడుగు పెట్టగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను. ఒకానొక రోజు ఇంట్లో ఒక పిల్లోడిని ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ అంటున్నారంట, రే నువ్వు అసలు ఎందుకు పనికిరావురా, ఇంట్లో తిండి దండగరా, ఇంట్లో వస్త్రాలు దండగరా, ఇంట్లో నువ్వేమాత్రం కూడా 10 పైసలు పని చేయట్లేదురా అని చెప్పేసి పతాకడ తిడతా ఉంటుంటే ఒకానొక రోజు ఆ ఇంట్లో కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే, రే నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా, నువ్వు పని చేయి అని చెప్పేసి బయటికి గెంటేశారు. జాగ్రత్తగా వినాలి. బయటికి గెంటేసి వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడంటే ఇట్లాంటి రోడ్డు మీదకి ఊళ్ళోనికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఊళ్ళోకి వచ్చేసేసరికి ఆ ఊళ్ళో వాళ్ళు అన్నారంట. ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఒక్క నిమిషం అయిపోతుంది. ఊళ్ళోకి వచ్చేసేసరికి వెంటనే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి అన్నారంట, అయ్యా ఎక్కడి నుంచి వచ్చామంటే, ఏమంటే ఇంట్లో నేను పనికి రావట్లేదని ఎక్కడికి పంపించారంటే ఊళ్ళోకి పంపించారండి. ఊళ్ళోకి పంపించారా అని చెప్పేసి ఊళ్ళో పెద్దలందరూ కలిసి వచ్చి అన్నారంట, రే నువ్వు అసలు ఇంట్లోనే పనికిరానోడి ఊళ్ళో ఏం పనికొస్తావురా అని చెప్పేసి ఊళ్ళో నుంచి కూడా బయటికి పంపించేశారండి. ఎక్కడి నుంచి అంట? ముందేమో ఇంట్లో పంపించేశారు, రెండోదేమో ఊళ్ళో నుంచి వాడిని బయటికి పంపించేశారు. వాడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోడ్డు మీద బుర్ర కొక్కుంటే అట్లాగే కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈలోగా వాడికి ఒక ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా వినాలి. వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన? నేను ఏదో ఒక విధంగా రాజుగారి ఇంట్లోకి వెళ్ళిపోతే, కనీసం కుండలు కడుక్కునో, కనీసం బట్టలు దుక్కునో, కనీసం బండలు దుడుచుకునో బతికేస్తాను అక్కడ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే రాజుగారి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాజుగారు పిలిచాడు, ఎవర్రా నువ్వు అన్నాడు. ఎవర్రా నువ్వు అంటే వెంటనే ఆ వ్యక్తి చెబుతున్నాడు కదా, నేను ఇంట్లో పనికి రావట్లేదని, ఊళ్ళో పనికి రావట్లేదని కనీసం రాజుగారికి చెప్పానా, నన్ను ఎక్కడ కూడా పనికిరావని పంపించేస్తాడు అని చెప్పేసి వెంటనే ఏం చేశాడంటే, ఇదిగో రాజుగారు ఎక్కడ పంపించేస్తాడని రాజుగారు అడిగాడు వాడిని. ఏం చేస్తావు నువ్వు అని అన్నాడు. ఏం చేస్తావేంటి రాజుగారు, 10 మంది వస్తే ఇరుపు అవతల పడేస్తా అన్నాడు. ఏంటంట? ఏం చేస్తాడంట? 10 మంది వస్తే ఇరుపు అవతల పడేస్తా అని అన్నాడు. వెంటనాడు మాట నచ్చి రాజుగారు అన్నాడు, వీడిని అర్జెంట్ గా మన సైన్యంలో చేర్చుకోండిరా. అసలు ఆడి టీవీ, ఆడి మాట, వాడి యొక్క శబ్దం చాలా బాగుందిరా, ముందు అర్జెంట్ గా గుంపులో జాయిన్ చేసుకోండి అనగానే వాడికి అనిపించింది, అమ్మయ్య ఎట్టగొట్ట రాజుగారి ఇంట్లోకి నేను వచ్చేసాను, రాజుగారి ఇంట్లో అడుగు పెట్టాను కాబట్టి ఎట్లయినా హ్యాపీగా బతకవచ్చు అని అనుకుంటా ఉంటుంటే వెంటనే వాడి దరిద్రం కొద్దీ, వాడు దురదృష్టానికి ఆపోజిట్ లో ఉన్నాడు ఏమో తెలియదు కానీ, వాడి దరిద్రం కొద్దీ రెండో రోజు ఏమొచ్చిందంటే ఆ దేశం మీదకి యుద్ధం వచ్చిందంట. రెండో రోజు ఏమొచ్చింది? యుద్ధం వచ్చేసరికి ఆ రాజుగారు అందరినీ కూడా సైన్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. రాజుగారికి ఏం గుర్తొచ్చిందంటే, అరే నిన్న మన టీంలో ఒకటి జాయిన్ అయ్యాడు కదా, సైన్యంలో ఒకటి జాయిన్ అయ్యాడు కదా, వాడు ఏమంటున్నాడు, ఇదిగో నేను 10 మందిని ఇరిపేయగలను అన్నాడు. చూడండి, వాడిని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ సైన్యం మధ్యలో నిలబెట్టండి. ఎక్కడ నిలబెట్టమన్నాడు? సైన్యం మధ్యలో నిలబెట్టండి అనేసరికి వెంటనే వాడిని తీసుకొచ్చారు. గుర్రాలన్నీ వరుసగా ఉన్నాయి. వాడిని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టి అసలు విషయం వాడికి తెలుసు. ఎందుకని ఎట్టగొట్ట అబద్ధం చెప్పేసి రాజుగారి దగ్గరికి వచ్చాడు అన్న సంగతి వాడికి తెలుసు. వెంటనే రాజుగారు రెడీ, 1 2 3 ఇదిగో అక్కడి నుండి యుద్ధానికి అందరూ సైన్యం సిద్ధంగా ఉన్నారు.
వెళ్ళండి అని చెప్పేసి 3 అని లెక్క పెట్టేసరికి అందరూ వెళ్ళిపోతా ఉన్నారండి. వెళ్ళిపోతా ఉంటుంటే వీడికి ఎక్కడ లేని దడ, ఎక్కడ లేని భయం, ఎక్కడ లేని ఆందోళన, ఎక్కడ లేని కలివి, ఆ ఎడారిలో వెళ్తా ఉంటుంటేనంట వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఎట్లో కొట్ట నేను ఈ గుర్రం మీద నుండి దూకన్నా చచ్చిపోదాం, లేదా వెనక్కన్నా వెళ్ళిపోదాం అని అనుకున్నట్లాగుంటే ఈలోగా వాడికి ఏం కలిగిందంటే ఒక ఈత చెట్టు కనపడింది. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఈలోగా వాడికి ఒక ఈత చెట్టు కనపడింది. ఈత చెట్టు కనపడితే వాడు అనుకున్నాడు కదా, ఎట్లా కొట్ట ఈత చెట్టును పట్టుకొని నేను దానికి అతుక్కుపోదాం, ఈ జనం అంతా కూడా గుర్రాలన్నీ ముందుకి వెళ్ళిపోతాయి, అమ్మయ్య ఎట్ల కొట్ల తప్పించుకుని ఎడారిలోంచి బయటికి వెళ్ళిపోతా అనుకున్నాడు. వెంటనే ఆ ఈత చెట్టు దగ్గరికి వచ్చి ఎట్లా పట్టుకునేసరికి ఆ చెట్టు ఎట్టుందంటే ఎట్లా ఉఫ్ అంటే ఊడి పడిపోయేటట్టుగా ఉంది ఆ చెట్టు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎప్పుడైతే ఆ చెట్టు ఊడి పడిపోయేటట్టుగా ఉందో ఆ చెట్టుని గట్టిగా పట్టుకున్నాడు. ఈ గుర్రం ఏం చేసిందో చెప్పమంటారా? ఆ చెట్టుని, వీణ్ణి, అందరినీ కూడా లాక్కుని వెళ్ళిపోతా ఉంది. లాక్కుని వెళ్ళిపోతుంటే వాడితో పాటు చెట్టు వచ్చేస్తుంటే అవతలున్న సైన్యం చూశారండి. అవతలున్న సైన్యం చూసేవారే, వాడు ఏకంగా చెట్లు లాక్కొస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత యుద్ధంలో అసలు అని చెప్పేసి వెనక్కి పరుగో పారిపోయి వెళ్ళిపోయారంట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రాజుగారి దగ్గరికి వచ్చేపాటికి ఇంట్లో నిష్ప్రయోజకుడే, ఊళ్ళో నిష్ప్రయోజకుడే, కానీ రాజుగారి దగ్గరికి వచ్చేపాటికి వాడు ఏమైపోయాడంటే ప్రయోజకుడుగా మారిపోయాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందుకనే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం, ఇదిగో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. ఆ వెలుగును చూడటానికి గల కారణం, ఒకప్పుడు వారికి వెలుగు లేదు, ఒకప్పుడు వారు నిష్ప్రయోజకులు, కానీ వారిని ప్రయోజనకరంగా మార్చడానికి, వారి జీవితాలను వెలిగించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ అడుగు పెట్టినట్లుగానే ఈ రాత్రి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలో కూర్చున్నటువంటి మనందరి గుండెల్లోనికి ఆయన అడుగు పెట్టును గాక.